సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మన బిజినెస్ లాస్ సబ్జెక్ట్ చాలా వరకు తెలుసుకున్నాం. కాంట్రాక్టు ఆవశ్యకల్లో బలప్రయోగము, అనుచిత ప్రభావము, వీటి గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు అసత్య వర్ణన, మిస్రిప్రజెంటేషన్, ఇది సెక్షన్ 18 గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు సెకండ్ బీకామ్ విద్యార్థులంతా మన కామర్స్ డిపార్ట్మెంట్, నేను, ప్రసాద్ మాస్టర్, లావణ్య మేడం, ఈ ముగ్గురు మీకు యూట్యూబ్లో లెసన్స్ పోస్ట్ పెడతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ లెసన్స్ని ఫాలో అవ్వండి, చదువుతూ ఉండండి. ఈ లెసన్ ఎవరైతే ఓపెన్ చేసి చూశారో వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ పడుతుంది. ఆ అటెండెన్స్ పడ్డవాళ్ళని మాత్రమే ఎగ్జామ్స్కి పంపుతారని కమిషనర్ ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఒకటి ఇవ్వటం జరిగింది. ఇది మీరందరూ కూడా ఈ యూట్యూబ్ లెసన్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మన ఇవాళ టాపిక్ అయినటువంటి అసత్య వర్ణన, మిస్రిప్రజెంటేషన్. కాంట్రాక్ట్లో ఇద్దరు పార్టీలు ఉంటారు అని మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కాంట్రాక్ట్ ఏర్పాటుకి గాను సంప్రదింపుల సమయంలో ఒక ప్రకటన చేయటం జరుగుతుంది. ఈ ప్రకటనని వర్ణన అని అంటారు. ఈ ప్రకటన కాంట్రాక్టుకు ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించినదై ఉండాలి. దీనిని మౌఖికంగా, అంటే నోటి మాట ద్వారా కానీ లిఖితపూర్వకంగానే తెలియచేయవలసి ఉంటుంది. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా కూడా ఇది అర్థమవుతుంది. వర్ణనని అమాయకంగా వేరే వ్యక్తికి ఎటువంటి నష్టం కలిగించే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా తప్పుడుగా తెలియచేసినట్లయితే దానిని అసత్య వర్ణన అని అంటారు. ఈ అసత్య వర్ణనకి నిర్వచనం ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక అంశాన్ని నిజము అని భావించినప్పుడు, అది నిజము కాదు అని తెలిసినప్పుడు, అది నిజము అని ప్రకటించినట్లయితే అలాంటి ప్రకటనని అసత్య వర్ణన అని అంటారు. అంటే నిజమని భావించి అది నిజం కాదని తెలిసినప్పటికీ కూడా అది నిజమే అని ప్రకటించినట్లయితే అది అసత్య వర్ణన అవుతుంది. అమాయకంగా కాంట్రాక్టులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియకపోవటం కూడా అసత్య వర్ణన కిందే పరిగణిస్తారు. ఉదాహరణకి డెర్రీ వర్సెస్ పీక్ అనేటటువంటి కేసులో కంపెనీకి ప్రభుత్వం అనుమతిస్తే స్టీమ్ ద్వారా ట్రామ్స్ని నడపడానికి
హక్కులను కలిగి ఉంది. ప్రభుత్వం అనుమతిస్తుందని భావించి అతడు ప్రకటన ఇచ్చాడు. ప్రభుత్వం నిరాకరించింది. కంపెనీ అసత్య వర్ణనకి బాధ్యత వహించవలసి ఉంటుందని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. ఇది సెక్షన్ 18 ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలన్నీ కూడా అసత్య వర్ణనలే అవుతాయి. ఒక వ్యక్తి ఒక అంశం నిజమని భావించి అది నిజమని చెప్పినప్పుడు అది నిజం కాదు అని తేలినప్పుడు, నిజమని చెప్పాడు కానీ అది నిజం కాదు. ఒక వ్యక్తి తన విధిని పూర్తి చేయనప్పుడు, అలా పూర్తి చేయకపోవటం అతనికి లాభించినప్పుడు వేరే వ్యక్తి దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, ఇది కూడా అసత్య వర్ణన కిందే వస్తుంది. ఒక వ్యక్తి అమాయకంగా వేరే వ్యక్తి కాంట్రాక్టు ఏర్పాటుకు బాధ్యునిగా చేసినప్పుడు రెండవ వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ వల్ల నష్టం వచ్చినప్పుడు అది అసత్య వర్ణన కిందే వస్తుంది. అయితే ఈ అసత్య వర్ణనకి కొన్ని ఆవశ్యకాలు ఉన్నాయి. ఇవి ఏంటంటే, అసత్య వర్ణన ప్రధానమైన లేదా ముఖ్యమైన అంశానికి సంబంధించిన ప్రకటన అయి ఉండాలి. ఉద్దేశ్యం తెలియజేయటం అసత్య వర్ణన కిందకి రాదు. ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించింది అయి ఉండాలి. రెండవది, కాంట్రాక్టు ఏర్పాటుకు ముందే చేయబడి ఉండాలి. కాంట్రాక్టు ఏర్పాటుకు ఒక వ్యక్తిని బాధ్యునిగా చేయాలి. అలాగే మూడవది, ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తికైతే ప్రకటన చేయబడుతుందో ఆ వ్యక్తిపై అతని ప్రభావం చూపించేదిగా ఉండాలి. అంటే మనం ఎవరినైతే ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తున్నామో దానికి ప్రభావం అతని మీద పడే విధంగా ఉండాలి. ప్రకటన చేసే వ్యక్తి దానిని నిజమని భావించాలి, అది నిజం కాకుండా ఉండాలి. వేరే వ్యక్తికి ఎలాంటి నష్టము కలిగించే ఉద్దేశ్యముతో లేకుండా ఉండాలి. ప్రకటన ప్రత్యక్షంగా చేయవలసిన అవసరం లేదు. పరోక్షంగా చేసిన అసత్య వర్ణనకు సంబంధించిన నిబంధనలన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి కుమార్తెకి తన యొక్క కూతురికి వినపడే విధంగా పెళ్ళికొడుకు నవ యువకుడు అని భార్యతో చెప్పాడు. కానీ అతని వయస్సు మోర్ దాన్ 60 years. కుమార్తె ఇతను భార్యతో చెప్పిన మాటను విని అంగీకారం తెలియజేసింది. పరోక్షంగా చెప్పినప్పటికీ ఆవిడ వినాలన్నట్టుగానే చెప్పాడు ఇతను. ఇది కూతుర్ని ప్రభావితం చేసే అంశం కాబట్టి ఇది అసత్య వర్ణన కిందే వస్తుంది అని న్యాయశాస్త్రం తీర్పు చెప్పడం జరిగింది. కాంట్రాక్టులో అసత్య వర్ణన ఉన్నప్పుడు
గాయపడినటువంటి వ్యక్తి ఆ కాంట్రాక్ట్ని పరిసమాప్తి చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని షరతులతో ఆ కాంట్రాక్టుని స్వీకరించవచ్చు. ఆ షరతుల ప్రకారం చేసిన ప్రకటన నిజం అయినప్పుడు వాటికి సంబంధించిన అన్ని ప్రయోజనాలని కూడా తనకి కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వివిధ సందర్భాల్లో గాయపడినటువంటి వ్యక్తి కాంట్రాక్టుని రద్దుపరిచే అవకాశాన్ని, రద్దుపరచమని కోరే అవకాశాన్ని, హక్కుని కోల్పోతాడు. ఇది ఏంటంటే ఎలాంటి పరిస్థితులు అంటే, అసత్య వర్ణన గురించి తెలిసిన తర్వాత కూడా కాంట్రాక్ట్ ద్వారా లాభాన్ని పొందినప్పుడు ఆ కాంట్రాక్ట్ను పరిసమాప్తి చేయడానికి అవకాశం లేదు. అంటే అసత్య వర్ణన తెలుసు, ఆ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాడు, ఆ కాంట్రాక్ట్లో ప్రయోజనం పొందాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయమని కోరేటటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. ఇది లాంగ్ వర్సెస్ లాయిడ్ అనేటటువంటి కేసు విషయంలో ఏబీతో నా యొక్క లారీ మంచి కండిషన్లో ఉంది అని చెప్పాడు. దాన్ని ఆధారంగా చేసుకుని లారీ కొన్నాడు. లారీ కొన్న తర్వాత అది సరి అయినటువంటి స్థితిలో లేదని అర్థమైంది. దాన్ని వాపస్ చేయడానికి అతను ప్రతిపాదించినట్లయితే లారీ మరమ్మతు ఖర్చుల్ని భరించడానికి పరస్పరం అంగీకరించిన తర్వాత ఆ లారీని మరమ్మతులు చేయించి బి కొన్నాళ్ళు వాడుకున్న తర్వాత పూర్తిగా నశించిపోయింది. బి ఈ లారీని వాపస్ చేసేసి ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయమని తన యొక్క ఉద్దేశాన్ని కోర్టుకు వ్యక్తం చేశాడు. బి ఏ కారు చెడిపోవడం ద్వారా దాన్ని బాగు చేయడానికి ఆయన రిపేర్ ఖర్చులను ఇచ్చాడు. రిపేర్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు వాడుకున్నాడు, దాని ప్రయోజనం పొందాడు. అయితే ఇక్కడ ఈ ప్రయోజనం పొందడం అనేటటువంటి అంశం ఆధారంగా వాపస్ చేయడానికి అవకాశం లేదు అని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టీలు తన ప్రారంభపు స్థితికి రాలేకపోతే, అంటే ఎక్కడైనా సరే కాంట్రాక్ట్లో ముఖ్యమైనటువంటి అంశంలో నశించిందో అప్పుడు కాంట్రాక్టుని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కడైతే ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ ముఖ్యమైనటువంటి విషయం దెబ్బతింటుందో అక్కడి నుంచి రద్దు చేసుకోవచ్చు. కాంట్రాక్టు పూర్తి మొత్తంలో రద్దు చేయడానికి అవకాశం లేనప్పుడు గాయపడినటువంటి వ్యక్తి ఆ సౌకర్యాన్ని కోల్పోతాడు. మూడవ వ్యక్తి అత్యంత విశ్వాసంతో కాంట్రాక్టుకు సంబంధించినటువంటి హక్కులు విధుల్ని స్వీకరించినప్పుడు కూడా గాయపడినటువంటి వ్యక్తి కాంట్రాక్టుని రద్దు చేయడానికి అవకాశం లేదు. ఫిలిప్స్ వర్సెస్ బ్రూక్స్ అనేటటువంటి కేసులో అసత్య వర్ణనను ఉపయోగించి సరుకులను బి వద్ద కొనుగోలు చేశాడు, సికి అమ్మేశాడు. బి కాంట్రాక్టు రద్దు చేయడానికి అవకాశం లేదు. ఎంచేతనంటే ఈ హక్కులు విధులు సికి బదిలీ అయ్యబడ్డాయి. అంచేత బి దగ్గర కొన్నాడు, అసత్య వర్ణన ద్వారానే అది సికి అమ్మేశాడు. సికి అమ్మేసిన తర్వాత బి ఆ సామాన్లని కొనుగోలు రద్దు చేయడానికి అవకాశం లేదు. ఎంచేతనంటే బి ఆ వస్తువుల మీద ఉండే స్వామ్యాన్ని సికి ట్రాన్స్ఫర్ చేసాడు. ఇది అసత్య వర్ణనకు సంబంధించినటువంటి విషయం. ఫ్రాడ్ అంటే మోసము. ఇది సెక్షన్ 17 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారము ఒక వ్యక్తి వేరే వ్యక్తికి నష్టాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ఒక అసత్య ప్రకటన చేస్తూ అతను కాంట్రాక్ట్ ఏర్పాటుకు బాధ్యునిగా చేసినట్లయితే అతడు చేసినటువంటి పనిని మోసము అని అంటారు. సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా దిగువ ఇచ్చిన పనుల్లో ఏ ఒక్క పని చేసినా వేరే వ్యక్తి కాంట్రాక్ట్ ఏర్పాటుకు బాధ్యుడైనప్పుడు ఆ పనిని మోసము అని అంటారు. అంటే మనం చెప్పుకోబోయే పనుల్లో ఏదైనా ఒకటి చేస్తే ఇక్కడ
తాను అసత్యమని భావించి వేరే వ్యక్తితో సత్యము అని చెప్పినప్పుడు అది సత్యము కాదు, అసత్యం అయినప్పుడు. తనకు తెలిసి ఉన్న విషయం లేదా అంశం ఉద్దేశపూర్వకంగా వేరే వ్యక్తికి తెలియచేయకుండా ఉన్నప్పుడు, పూర్తి చేసే ఉద్దేశ్యం లేకుండా వాగ్దానము చేసినప్పుడు, ఈ 3 సందర్భాల్లోనూ కూడా అందులో మోసము ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక ఆవుని అమ్మి అది అనారోగ్యం ఉన్నదని ఏకి తెలుసు, బీతో చెప్పలేదు, ఏ అది మోసం చేశాడు అని చెప్తాం. ఇక్కడ ఒక వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర ఒక 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 3 నెలల తర్వాత తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ తీసుకునేటప్పుడే తిరిగి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్నాడు. ఇది కూడా మోసమే. ఒక డీలర్ ఎవడైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇది విదేశీ వస్తువు అని మన దేశంలో తయారైన వస్తువుని అమ్మినట్లయితే అది కూడా మోసం కిందే వస్తుంది. అయితే ఈ మోసము అనేటటువంటిది ప్రూవ్ చేయాలంటే దానికి కొన్ని ఆవశ్యకాలు ఉన్నాయి. అసత్య ప్రకటన ఉండాలి. ఒక ప్రకటన లేకుండా మోసం జరగడానికి అవకాశం ఉండదు. అయితే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మౌనం వహించుట మోసం అయినప్పుడు, మౌనం వహించుట మోసం అయినప్పుడు, ముఖ్యాంశాలని దాచి ఉంచినప్పుడు ఇదేంటంటే పేకా వర్సెస్ గర్నీ అనేటటువంటి కేసులో కంపెనీ జారీ చేసిన పరిచయ పత్రంలో అప్పులని తెలియచేయలేదు. ఇట్లా తెలియచేయకపోవటం వలన కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుందని, అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. పరిచయ పత్రంలో అప్పుల్ని లేదా బాధ్యతను తెలియజేయకపోవటం మోసము అని న్యాయస్థానం తీర్పు చెప్పింది. కాబట్టి వాటాదారులు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి వారు తీసుకున్న వాటాల మీద సొమ్మును తిరిగి ఇవ్వాలని ఈ పేకా వర్సెస్ గర్నీ అనేటువంటి కేసులో తీర్పు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రకటనలో మోసం ఉంది. అప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని దాచిపెట్టారు. అప్పులకు సంబంధించిన విషయాన్ని ఇందులో దాచిపెట్టారు. పరిచయపత్రం జారీ చేసినప్పుడు పరిచయపత్రం అనేటటువంటిది కంపెనీ యొక్క యథార్థ స్థితిని తెలియచేసే విధంగా ఉండాలి. ఇక్కడ అప్పులను దాచిపెట్టడం అనేది మోసం కిందే వస్తుంది. అంచేత వాటాలు ఎవరైతే ఆ పరిచయ పత్రాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి కొన్నారో వాళ్ళకి ఆ వాటాల మీద చెల్లించినటువంటి సొమ్ముని తిరిగి ఇవ్వాలి అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ప్రకటన చేసినప్పుడు అది నిజంగా ఉండి తరువాత అది అసత్యమైనప్పుడు ఈ విషయానికి సంబంధించినటువంటి పార్టీకి తెలియచేయాలి. అట్లా పార్టీకి తెలియచేయకపోయినట్లయితే నష్టపోయినటువంటి పార్టీ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. విత్ వర్సెస్ పల్గుణ అనేటటువంటి కేసులో ఇక మెడికల్ ప్రాక్టీస్ అమ్మకానికి సంబంధించి కాంట్రాక్టు ఏర్పడడానికి సంప్రదింపులు జనవరిలో జరిగినాయి. ఆ సమయంలో వార్షిక ఆదాయం 2,000 పౌండ్లు ఉంది. కాంట్రాక్టు ఏర్పాటు మే నెలలో జరిగింది. అప్పుడు వార్షిక ఆదాయం 5 పౌండ్లు తగ్గింది. వారానికి తగ్గితే ఈ విషయం కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి తెలియచేయలేదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం యొక్క మార్పు. ఇది ఆ విధంగా తెలియచేయకపోవటం వలన ఈ కాంట్రాక్టు మోసపూరితమైనదని, పరిసమాప్తి చేయవచ్చునని
కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశం ఇందులో మార్పులు జరిగినాయి. మార్పులు మేలో 2000 పౌండ్లు ఉంది, తర్వాత వారానికి 5 పౌండ్లు తగ్గింది. కాబట్టి ఈ నష్టపడినటువంటి వ్యక్తి ఇందులో ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకునేటటువంటి అవకాశం ఉందని న్యాయస్థానం వారు తెలియచేయటం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించిన ప్రకటన చేయవలసి ఉంది. ఉద్దేశాన్ని వ్యక్తం చేయటం ప్రకటన కాదు. ఇప్పుడు కొన్ని పెన్నులను అమ్మడానికి కాంట్రాక్ట్ ప్రకటన చేశారు. ఎక్స్ కంపెనీతో సమానంగా మంచి పెన్నులు తయారు చేసినాము, ఇది ఉద్దేశం వ్యక్తం చేయటం మాత్రమే, ఇది ప్రకటన కాదు. మార్కెట్లో ఈ రేటుకు అమ్మబడుచున్నటువంటి పెన్నులతో మా పెన్నులు చాలా మంచినవి, ఇది ఒక ప్రకటన. అయితే ఏబీకి సరుకు అమ్ముతూ సరుకుపై ధర 2000 రూపాయలను వివరిస్తే దీన్ని ప్రకటన అని భావిస్తాం. అట్లా కాకుండా సరుకు విలువ 2000 చెప్పడం ఉద్దేశం వ్యక్తం చేయటం అవుతుంది తప్ప అది ప్రకటన కాదు. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇంతకు అమ్ముతాను అంటే అది ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశ్యం తెలియజేయటం అవుతుంది, అది ప్రకటన కిందకే వస్తుంది. అంతేగాని ఈ సరుకు విలువ 2000 ఉంటుందంటే అది తన ప్రకటన కాదు, ఉద్దేశాన్ని తెలియజేయటం మాత్రమే. కాంట్రాక్టు ఏర్పాటు పూర్తి కాకముందే ప్రకటన చేయవలసి ఉంటుంది. ప్రకటన ఉద్దేశ్యం వేరే వ్యక్తికి కాంట్రాక్టు ఏర్పాటుకు బాధ్యునిగా చేస్తుంది, నష్టం కలిగిస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా అయి ఉండాలి. ప్రకటనను వ్యక్తిగతంగాను లేదా ఏజెంట్ ద్వారా తెలియచేయవచ్చు. చేసిన ప్రకటన నిజం కాదని ఈ ప్రకటనకర్తకు తెలిసి ఉండాలి, అప్పుడు ఇది ఫ్రాడ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మోసము లేదా ఫ్రాడ్ కిందకే వస్తాయి. తప్పుడు ప్రకటన వేరే వ్యక్తి కాంట్రాక్టు ఏర్పాటుకు బాధ్యునిగా చేసినప్పుడు మాత్రమే దాన్ని మోసం అంటే తప్పుడు ప్రకటన ద్వారా వేరే వ్యక్తి కాంట్రాక్టుకు బాధ్యునిగా చేసినట్లయితే దాన్ని మోసం అని అంటారు. ఇది స్మిత్ వర్సెస్ చెడ్విక్ అనేటటువంటి కేసులో కంపెనీ పరిచయ పత్రాన్ని జారీ చేసింది. ఆ పరిచయ పత్రంలో బి అనే వ్యక్తి కంపెనీ డైరెక్టర్ అని తప్పుడు సమాచారం లిఖితపూర్వకంగా తెలియజేయబడింది. దీని ఆధారంగా చేసుకుని ఒక వాటాదారుడు వాటాలను కొనుగోలు చేసినాడు. ఆ తర్వాత వాటాదారుడు నష్టపరిహారం కోసం దావా వేశాడు. వాటాదారుడు బి గురించి తెలియదు, ఈ అంశం కాంట్రాక్టు ఏర్పాటుకు బాధ్యునిగా చేయలేదు, కాబట్టి ఇది మోసం కాదని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. వాటాదారుడు కొనుగోలు చేసిన వాటాలను వాపసు చేయడానికి అవకాశం లేదని కూడా ఇక్కడ తీర్పు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రకటన, పరిచయ పత్రం అనేది ప్రకటన లాంటిది. ఈ ప్రకటనకి ఎవరు రియాక్ట్ అవుతారో వాడికి తెలియదు, కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు అని ఇది తీర్పు చెప్పడం జరిగింది. వేరే వ్యక్తి ప్రకటనను నమ్మి నష్టం పొంది ఉండాలి. ఆ వ్యక్తి ప్రకటనలో తప్పుడు సమాచారం వ్యక్తం కానప్పుడు అది మోసం కాదు. అంటే ప్రకటన ద్వారా నష్టం పొంది ఉండాలి. ఆ వ్యక్తికి ప్రకటనలోని తప్పుడు సమాచారం వ్యక్తం కానప్పుడు అది తెలుసుకోలేకపోయినట్లయితే అది మోసం కిందకి రాదు. ప్రకటన ఆధారంగా చేసుకొని కాంట్రాక్టు ఏర్పాటు చేసుకొని వ్యక్తికి నష్టం కలిగినప్పుడు మాత్రమే ఆ ప్రకటనని మోసం అంటారు. ఎవడైతే ప్రకటన ఆధారంగా కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నాడో దాని ద్వారా ఎవరికైతే నష్టం కలిగిందో అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రకటనని మోసము అని అంటారు. న్యాయస్థానం యొక్క నిబంధనల ప్రకారము నష్టము లేకుండా మోసము ఉండదు. నష్టము లేకుండా మోసము ఉండదు. నష్టంతో పాటే మోసం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మోసానికి నివారణోపాయాలు ఏంటంటే, గాయపడినటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ని పరిసమాప్తి చేసుకోవచ్చు. పరిసమాప్తి అయ్యే వరకు
ఇది క్రమమైనటువంటి కాంట్రాక్టు మోసపోయినటువంటి వ్యక్తి దిగువ ఇవ్వబడినటువంటి నివారణోపాయాలు గలవు. దీనికి ఏంటంటే కాంట్రాక్టును రద్దు చేయవచ్చు. అయితే నష్టపడినటువంటి వ్యక్తి సరి అయిన సమయంలో కాంట్రాక్టుని రద్దు చేయవలసి ఉంటుంది. మూడవ వ్యక్తికి బదిలీ చేసినప్పుడు అతడు రద్దు చేసుకునే అవకాశాన్ని కోల్పోతాడు. అంటే కాంట్రాక్ట్ ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కాంట్రాక్ట్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్ట్ని సరైన సమయంలో రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రద్దు చేసుకునే అవకాశాన్ని కోల్పోతాడు. ఇది ఒక వ్యక్తి యొక్క మోసపూరితమైన ప్రకటన ఆధారంగా చేసుకుని ఏ అనేవాడు కొన్ని సరుకుల్ని కొనుగోలు చేశాడు, ఆ సరుకుల్ని సికి అమ్మేశాడు. ఇక్కడ ఏ ఈ ప్రకటనని రద్దు చేయడానికి అవకాశం లేదు. ఎంచేతనంటే వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యే ముందుగా అతనే రద్దు చేసుకోగలడు. వేరే వ్యక్తి రద్దు చేయడు, తను కూడా రద్దు చేయడు. నష్టపరిహారం పొందడానికి దావా వేసుకోవచ్చు. నష్టపరిహారం కోసం దావా వేయటానికి ఇందులో అవకాశం ఉంది. సో ఇవన్నీ ఫ్రాడ్ మోసమునకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనం న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశ్యం లీగల్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ బిఎల్ సబ్జెక్ట్ అనేది కొంచెం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఇందులో యాక్ట్లు అలాగే కేసులు ఉంటాయి. ఈ కేసులు యాక్ట్లో మీరు కొంచెం తెలుసుకుని అకౌంట్స్ లాగే కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ బిఎల్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని, అంటే ప్రత్యక్షంగా మనం క్లాసులు చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు, దగ్గరలో కనపట్లేదు. అలాంటి అవకాశం వస్తే మనం ప్రత్యక్షంగా క్లాసుల్లో పాఠాలు చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కూడా మీరు ఇలాగా ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా పాఠాలను వింటూ మీరు మీ యొక్క అటెండెన్స్ నమోదు చేసుకునే కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.